అలాగే లో ప్రైస్ నంబర్ కానీ హై ప్రైస్ నంబర్ కానీ ఆల్మోస్ట్ మీకు అవగాహన వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే కాయిన్ ట్రేడింగ్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరిగా ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు అనేది ఒక అవగాహన మనకు తెలిసి ఉంటుంది. దాన్ని ఒకసారి చూద్దాం. అలాగే నేను చెప్పిన దాంట్లో ఏ కాయిన్ అయినా తీసుకోండి, ఇదిగోండి లో ప్రైస్ నంబర్ ఏర్పడింది, యూ కర్వ్ తీసుకుంది, ఎంతో కొంత పెరిగింది. పెరిగిన తర్వాత ఇది మనకు అక్కడ నుంచి 100% మంచి ప్రాఫిట్ ఇస్తూనే వచ్చింది. నిన్న ఉదయం ఈ కాయిన్ పరిశీలించుకుంటే మనకు ఒక ఫుల్ క్లారిటీ ఉంది. ఇదిగోండి నిన్న మధ్యాహ్నం ఉంది ఇది. నిన్న ఉదయం కూడా ఇక్కడ యూ కర్వ్ తీసుకొని రెండు వచ్చి చిన్నగా మరలా పెరగడం మొదలైంది. అట్లాగే నేను మీకు కంపల్సరిగా ఇది పెరుగుతుందండి. ఇక్కడ 100% న్యూ లిస్టింగ్ కాయిన్ లో ముందు రోజు లిస్ట్ అయినటువంటి REZ అనే ఒక కాయిన్ ఉంది. ఇది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడుతుంది అని కూడా చెప్పున్నాను. ఎవరైతే దాన్ని ఆ టైంలో అబ్జర్వ్ చేశారో ఆ గ్రీన్ క్యాండిల్ కంపల్సరిగా పడింది అక్కడ. ఇక్కడే మనం చెప్పుకుంది 6:30 టైంలో ఇక్కడ మన క్లాస్ అయిపోయేటప్పుడు మనం దీన్ని మర్చిపోయి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే యూ కర్వే ఇది కూడా. అప్పుడు లో ప్రైస్ నంబర్ వేరు, తర్వాత మరలా కొంత పెరిగాక మరలా తగ్గింది, మరలా మధ్యాహ్నానికి పికప్ అయింది. చూడండి అంటే ప్రతి కాయిన్ అలాగే ఉంటది. అందుకని ఇక్కడ మనం కొంచెం పేషెన్సీగా ఓర్పుగా పరిశీలించడం కనుక అలవాటు పడ్డామంటే ఒక్కసారి గనక మీరు కాయిన్ విషయ అవగాహన చేసుకుంటే రెండోసారి దాంతో పని లేదు, డైరెక్ట్ గా మీకు అర్థమైపోద్ది. కాబట్టి ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు చెప్పే టాపిక్ లో కాయిన్ తీసుకున్నాము. ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్ కి VGX అనే కాయిన్ తీసుకున్నాం, బానే ఉంది. అయితే ఈ కాయిన్ పేరు VGX అంటూ ఉన్నాం, కానీ ఇక్కడ ఇన్ఫో అనేది ఉంది కదండి, దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ కాయిన్ కి సంబంధించిన పూర్తి పేరు ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి పేరు కనిపిస్తుంది. దీన్ని మనం దీనికి ఉన్నటువంటి పేరు, దీన్ని షార్ట్ కట్ లో వాళ్ళు VGX అనే పేరుతో వచ్చారు. అయితే దీని యొక్క ర్యాంక్ ఏంటో ఇప్పుడు మనకు తెలుసు, పోయిన నెలలో ఎంత ఉందో తెలుసు, ఇప్పుడు నెలలో ఎంత ఉందో కూడా మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. దీని తర్వాత కాయిన్ లో ఏదైనా సరే ఆల్ టైమ్ హై అని ఆల్ టైమ్ లో అని రెండు కనిపిస్తూ ఉంటాయండి. అయితే ఆల్ టైమ్ హై కానీ ఆల్ టైమ్ లో కానీ ఎప్పుడు కాయిన్ లాంచ్ అయిన తర్వాత, అంటే ఇదిగోండి లో ప్రైజ్ ఏమో 2019 డిసెంబర్ 27, హై ప్రైజ్ ఏమో 2018 జనవరి 5. అంటే ఇది ఓకే. కొన్నిట్లో ఇలా ఉండదు. లో ప్రైజ్ వచ్చి లేకపోతే హై ప్రైజ్ వచ్చి గడచిన కాయిన్ లాంచ్ అవ్వక ముందే ఉంటది. అంటే దీని అర్థం ఇది వేరే కాయిన్ అయ్యి ఉంటది. అక్కడి నుంచి ఇది స్వాప్ అయిందో లేకపోతే మెర్జ్ అయిన కాయిన్ అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడే ఈ కాయిన్ పూర్తి పేరు తెలుసుకున్న తర్వాత ఆ కాయిన్ దగ్గర ఒకసారి కింద ఒక మ్యాటర్ ఇచ్చాడండి. ఆ కాయిన్ కిందనే ఇక్కడ ఒక మ్యాటర్ ఇచ్చాడు. దాన్ని చదువుకొని రిస్క్ వార్నింగ్ అని ఎవరు భయపడదు. ప్రతి కాయిన్ కి అలాగే ఉంటది. ఇదే కాదు, ప్రతి కాయిన్ కి అలాగే ఉంటది. అయితే అది చదివిన తర్వాత నిన్న ఒకరు ఒక డౌట్ అడిగారు, సార్ ఒక్కసారి ఒక కాయిన్ ట్రేడింగ్ చేసుకోవచ్చా, 2-3 చేయొచ్చా? 2-3 ట్రేడింగ్ చేయడం కుదరదు, కానీ 2-3 కాయిన్లు కాదు 4 కాయిన్లు ఒకేసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 4 కాయిన్లు చివర స్క్వేర్ బాక్స్ ఉంది, చతురస్రాకార బాక్స్ 4 ఉన్నాయి. అక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ చూడండి, స్క్వేర్ బాక్స్ లో ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి మల్టిపుల్ చార్ట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ మల్టిపుల్ చార్ట్స్ లో మనకు ఏ కాయిన్లు కావాలో వాటిని సెట్ చేసుకుని ఇక్కడ పెట్టుకొని ఇది ఒక్క ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మల్టిపుల్ చార్ట్స్ కు సంబంధించి 4 కాయిన్లు ఒకేసారి అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని ల్యాప్టాప్ లో అయినా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, ట్యాబ్ లో అయినా చేయొచ్చు. ఓకే, ఇది ఒక్కటి అవకాశం ఇక్కడ ఉంది సార్. అలాగే ఇది చూసుకున్న తర్వాత ఈ కాయిన్ ర్యాంకు ఎంత, అలాగే ఇంకా మొత్తం మ్యాక్స్ సప్లై, టోటల్ సప్లై, ఆల్ టైమ్ హై, లో చూశాక ఇప్పుడు ఆ కాయిన్ లోకి వెళ్ళి ఫస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే ఈ రోజు 24 గంటల హై ప్రైస్ ఎంత, 24 గంటల లో ప్రైస్ ఎంత చూసుకోవాలండి. లో ప్రైస్ వచ్చేసి 0.0663 అంటే 0 తర్వాత 4 డిజిట్ ఉన్న కాయిన్ కాబట్టి ఇది మంచి ప్రాఫిట్ ఇస్తుంది 100% పక్కా. హై ప్రైస్ వచ్చి 0.0961 అంటే రెండింటికి మధ్య తేడా ఒక్క 300 పాయింట్స్ అనుకునేట్టుగా ఈ కాయిన్ లో ఈ రెండింటికి మధ్య తేడాని తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ ఉన్న వాల్యూమ్ USDT లో కానీ కాయిన్ లో కానీ చూసుకున్న తర్వాత దీంట్లో ట్రేడింగ్ చేయాలి అని నిర్ధారణకు వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూపులుగా వర్గీకరించుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మోర్ ఆప్షన్లకు వెళ్ళాక ఇదిగోండి 1 సెకండ్ నుండి 1 మంత్ వరకు అనేక రకాలైనటువంటి టైం ఫ్రేమ్లు ఇక్కడ ఉన్నాయి. 1 సెకండ్ నుండి 1 మంత్ వరకు అనేక రకాలైన టైం ఫ్రేమ్లు. వీటిలో మనకు ఉపయోగపడేవి ఏంటి అంటే 15 నిమిషాలు టైం ఫ్రేమ్ ఒకటి, 2 1 అవర్ టైం ఫ్రేమ్ ఒకటి, 3 4 అవర్ టైం ఫ్రేమ్. ఈ మూడింటిని కూడా ఒక గ్రూప్ గా వర్గీకరించుకోవాలి. తర్వాత 1 డే, 3 డే, 1 వీక్ ఇంట్లోకి వెళ్ళాలండి. 1 డే అలాగే 3 డే, 1 వీక్ ఇది ఒక గ్రూప్. చివరగా 1 మంత్ ఇలా 3 గ్రూపులుగా వర్గీకరించుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. చూడండి మరలా ఇంకొకసారి ఇందులో మనకు ఫస్ట్ మూడింటిలో 15 నిమిషాలు కానీ 1 అవర్ కానీ 4 అవర్ కానీ ఇది ఒక గ్రూపు. ఈ 3 కాకుండా నెక్స్ట్ 1 డే అలాగే 3 డే, 1 డే, 3 డే, 1 వీక్ ఇది ఒక గ్రూప్. చివరిగా 1 మంత్ ఒక గ్రూప్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదే కాయిన్ అనుకుందాం. 15 నిమిషాలు 1 అవర్ 4 అవర్ చూసే క్రమంలో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది 15 నిమిషాల్లో. నెక్స్ట్ 1 అవర్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ ఉంది. 4 అవర్కి వెళ్ళేటప్పటికి కూడా రెడ్ క్యాండిల్ ఉంది. కానీ 100% ఇక్కడ జరిగేది ఒక్కటేనండి. ఏ 2 టైం ఫ్రేములలోనైనా రెడ్ క్యాండిల్ ఉండి 3వ దాంట్లో గ్రీన్ క్యాండిల్ ఉంటే అసలు ట్రేడింగ్ చేయకూడదు. బాగా గుర్తుంచుకోండి పాయింట్. ఏ 2 టైం ఫ్రేములలోనైనా మొత్తం 3 టైం ఫ్రేమ్లు అందులో రెండింటిలో రెడ్ క్యాండిల్ ఉండి ఒక దాంట్లో గ్రీన్ క్యాండిల్ ఉంటే దాన్ని అస్సలు చేయకూడదు. అది వెంటనే తగ్గిపోతుంది. ఎప్పుడు చేయాలి అంటే మూడింటిలో గ్రీన్ క్యాండిల్ ఉంటే హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మూడింటిలో గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఉంటే హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే రెండింటిలో గ్రీన్ క్యాండిల్ ఉండి ఒక దాంట్లో రెడ్ క్యాండిల్ ఉంటే అప్పుడు కూడా చేయకూడదు. అది కూడా గ్రీన్ క్యాండిల్ అయ్యేదాకా వేచి చూడాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొత్తం
3 రకాల టైం ఫ్రేమ్లుగా వర్గీకరించుకున్నాం. వర్గీకరించుకున్న తర్వాత మొదటి 3 టైం ఫ్రేమ్లలో ఏ రెండింటిలోనైనా సరే గ్రీన్ క్యాండిల్ ఉండి మూడో దాంట్లో లేకపోతే చేయకూడదు. అది కూడా గ్రీన్ అవ్వాలి. ఓకేనా? ఏ రెండింటిలోనైనా సరే ముందుగా మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, మూడో దాంట్లో రెడ్ క్యాండిల్ ఉంది, అది కూడా గ్రీన్ అవ్వాలి. లేదు 3 గ్రీన్లు అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి? మీరు ఏ టైం ఫ్రేమ్ లో ఉన్నారో అంతసేపు మాత్రమే చేయొచ్చు. ఇక్కడ ఉందండి VGX. ఇప్పుడు 5:45 అప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ చిన్నది ఏర్పడిందండి. నెక్స్ట్ 1 అవర్ వెళ్ళినప్పుడు రెడ్ ఉంది, రెడ్ అంటే చేయకూడదండి. ఎందుకంటే ఇది మనకు అనుకూలంగా లేదు కనుక ఇక్కడ చేయకూడదు. నెక్స్ట్ రెండవది 3 గ్రీన్లు ఉన్నాయి. ఆ కాయిన్ కూడా ఒకటి ఇస్తా. ఇదిగోండి, మూడింటిలో గ్రీన్ క్యాండిల్ తోటి రన్ అవుతూ వచ్చింది. ఇక్కడ గ్రీన్ ఉంది 15 నిమిషాల్లో. 1 అవర్ లో కూడా ఇక్కడ రెడ్ అయింది. 4 అవర్ లో రెడ్ అయింది. ఇప్పుడు కూడా కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం 15 నిమిషాల్లో మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం. ఈ 15 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ 15 నిమిషాలు చూసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఓకే. రెండోది, అసలు వేటిల్లోనైనా సరే రెడ్ క్యాండిల్ రెండు ఉన్నాయి. అసలు ఇంకా వాటి జోలికి అసలు వెళ్ళదు. ఓకే, కంపల్సరిగా 2 మూడింట్లో గ్రీన్ ఉంటే హ్యాపీగా చేయండి. ఏ ఒక్క దానిలో రెడ్ ఉన్నా సరే వేచి చూడాల్సింది. రెండిట్లో రెడ్ ఉంది, ఒక దాంట్లో గ్రీన్ ఉందంటే ఆ 15 నిమిషాల్లో చేసుకోవాల్సిందే తప్ప మీరు కంటిన్యూగా చేయడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉదాహరణ. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కాంబో. 1 అవర్ లో ఇప్పుడే చిన్నగా గ్రీన్ అవుతుంది, రెడ్ అవుతుంది. అలా 4 అవర్ వెళ్ళేటప్పటికి కూడా అలాగే ఉంది. కాబట్టి ఆ 15 నిమిషాల వరకు మీరు చేసుకోవచ్చు. కంపల్సరిగా ఇది ఇక్కడ పెరుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ ముందుగానే తెలుస్తుంది. అయితే ఈ 15 నిమిషాల తర్వాత ఉండొచ్చా ఉండకూడదా అంటే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 15 నిమిషాల తర్వాత క్యాండిల్ ఎలా ఉంటుందో చూసుకొని అప్పుడు దాన్ని బట్టి తిన్నాము. నెక్స్ట్ దీని తర్వాత 1 డే, 3 డే, 1 వీక్ ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే గెయినర్ లో ఉన్న కాయిన్ ఎప్పుడైనా సరే లూజర్ లోకి వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు దాకా పెరుగుతుంది, ఎన్నిలో పెరుగుతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఉదాహరణకు 1 వీక్ క్యాండిల్ లోకి వెళ్ళి లూజర్స్ లోకి వెళ్ళా, ఫ్రంట్ అనే కాయిన్ తీసుకున్నా, ఫ్రేములు చూసుకుంటే ఇక్కడ అనుకూలంగా లేదు. 1 డేలో లేదు, అలాగే 3 డేలో లేదు, 1 వీక్ లో లేదు. కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. కంపల్సరిగా ఈ 3 రోజుల దాకా ఇవి పెరగవు, 1 వీక్ దాకా పెరగవు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ 1 వీక్ లోపల కనుక పెరిగితే ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ అవుతాయి, అప్పుడు వెళ్ళొచ్చు. ఒక్కసారిగా పెరిగిన కాయిన్ ఏదైనా సరే వెంటనే పోదండి, అప్పుడు మరలా వెంటనే తగ్గిపోదు. పెరగడం మొదలైందంటే ఒక 2-3 రోజులైనా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. కానీ బాగా ప్రాఫిట్ ఇచ్చి 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఇచ్చిందా ఆ తర్వాత ఖచ్చితంగా ఆ కాయిన్ తగ్గిపోవాలి, మళ్ళా పెరగాలి. వెంటనే రోజు పెరుగుతూ పోదు ఒక నెల దాకా. 2 డేస్ కన్నా ఎక్కువ పెరిగే కాయిన్ ఏది 2 డేస్ నమ్మకం. ఆ తర్వాత మరలా డౌన్ అవుతుంది, మరలా పెరుగుతుంది. అలాంటి కాయిన్లు ఇప్పుడు మీకు చెప్పబోయే టైం ఫ్రేమ్ లో వస్తాయి. చివరిగా 1 మంత్ టైం ఫ్రేమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పుడైనా సరే మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. మనం కోటీశ్వరులు అవ్వాలి, లక్షాధికారి అవ్వాలంటే ఇక్కడి నుంచే ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా 3 లైన్స్ దేంట్లో ఉండవు, 2 లైన్లే ఉంటాయి. కారణం ఏంటంటే ఇది 1 మంత్ టైం ఫ్రేమ్ వచ్చినప్పుడు ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ ను క్రాస్ చేయాలి. ఇది నిన్న మీకు
ఈ టాపిక్ ఇది చెప్పలా. ఎల్లో లైన్ యూ కరువు కానీ వి కరువు కానీ తీసుకోవాలని చెప్పాం. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఎల్లో లైన్ యూ కరువు తీసుకొని పింక్ లైన్ క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, లేదు సిద్ధం అవుతున్నప్పుడు, లేదు తాకినప్పుడు భారీ ప్రాఫిట్ ఇస్తుంది ఆ కాయిన్. ఏది చూసుకోవాలి అంటే 1 month టైం ఫ్రేమ్ లో చూసుకోవాలి. అప్పుడు కనీసం ఆ నెల మొత్తంలో ఆ కాయిన్ 15 రోజులు, మొదటి హాఫ్ 15 days లో 15 రోజులలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే VGX చూద్దాం. ఇదిగోండి ఇలా వెళ్ళింది. ఇవి రెండు టచ్ అవడానికి ఇంకా దూరం ఉంది కాబట్టి ఇంకా కొంచెం వేచి చూడాలి. కంపల్సరిగా ఇదైతే పెరుగుతుంది. ఎప్పుడు ఈ ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ తాకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం ఏ కాయిన్ దొరికినా, ఉదాహరణకు అటువంటి కాయిన్ ఒకటి తీసుకుందాం. మ్యూట్ లోకి వెళ్ళాలండి. నేను మ్యూట్ పెట్టలేదు మిమ్మల్ని, దయచేసి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారండి. మీరు చేస్తే నేను లైన్ తాకింది. తాకిన తర్వాత కంటిన్యూగా చూడండి 2 నెలలు బాగా పెరిగింది. ఓకే, తాకిన తర్వాత పింక్ లైన్ ను ఎల్లో లైన్ తాకిన తర్వాత 1 month టైం ఫ్రేమ్ లో, ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు ఈజీగా బాగా ప్రాఫిట్ ఇచ్చింది. అంటే దాదాపు 15 రోజులకైతే ఏం తగ్గదు, బాగా ప్రాఫిట్ ఇస్తుంది. ఇలాంటి కాయిన్లు ఏమైనా ఉంటే ఇప్పుడైనా సరే వెతుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇది 2వ తేదీ 15వ తారీఖు దాకా అది ప్రాఫిట్ ఇస్తూనే. ఓకే, అయితే ఇప్పుడు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్లు అంటే ఇవే. మనం తీసుకెళ్లి దీంట్లో వేస్తాం. లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ కదా అని దాంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత చూస్తూ ఉండకూడదు. అది పెరిగిన రోజు, సపోజ్ LSK ఉందండి, ఇదిగోండి ఈ రోజు పెరిగింది. యూ కరువు తీసుకుంది ఉదయం నిన్న, అక్కడి నుంచి పెరిగింది. పెరిగిన తర్వాత ఇదిగోండి పీక్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి మనం ఎగ్జిట్ అయిపోవాలా. ఎందుకంటే మరలా కొంత డౌన్ అయ్యి ఇక్కడ నుంచి మరలా లెగుస్తుంది. అప్పుడు ఎంటర్ కావాలా, మరలా యూ కరువులో ఎంటర్ కావాలా. అంతే తప్ప ప్రాఫిట్ వస్తూనే ఉంటది కదా అని అలాగే వెయిట్ చేసామంటే కొన్ని సందర్భాల్లో నిన్న వచ్చిన ఈ మొత్తం ప్రాఫిట్ ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. నిన్న నుంచి వచ్చిన ఈ మొత్తం ప్రాఫిట్ మనం కోల్పోయిన వాళ్ళం. అందుకని ఇలా యూ కరువు దగ్గర ఎంటర్ అయ్యి హై ప్రైస్ దగ్గర మనం ఎగ్జిట్ అయ్యామంటే మరలా యూ కరువు తీసుకున్నప్పుడు దాంట్లోకి ఎంటర్. అంతే తప్ప అట్లాగా వదిలివేయద్దు. రెండోది ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, పింక్ లైన్ తాకింది, యూ షేప్ తీసుకొని పింక్ లైన్ తాకింది, విపరీతంగా పెరిగింది. చూడండి, మీకు నిన్న అడిగారు, సార్ మేము $1.5 ప్రాఫిట్ కన్నా ఎక్కువసేపు ఉండొచ్చా? ఖచ్చితంగా ఇటువంటి సందర్భాల్లో ఉండొచ్చు. ఎలా అంటే ఈ పింక్ లైన్ తాకిన తర్వాత కూడా ఎల్లో లైన్ ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా బెండ్ కాకుండా ప్రయాణిస్తూ కనుకుంటే ముందుకి, అప్పుడు ఉండొచ్చు. అప్పుడు కూడా మీకు ఒక ఫుల్ క్లారిటీ కనిపిస్తుంటది. ఈ 3 గీతల ద్వారా ఎటు వెళ్తున్నాయి, మన కాయిన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీకు అవగాహన అవుతూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ అప్పుడు కూడా నష్టం పడకుండా మీరు OCO పద్ధతి కానీ స్టాప్ లిమిట్ కానీ ఉపయోగించుకుంటే, ఒకవేళ ఏదైనా ఇన్ కేసు అనుకోని పరిస్థితుల్లో BTC ఒక్కసారిగా డౌన్ అయింది అనుకుందాం, అప్పుడు మీ ప్రాఫిట్ అనేది వెనక్కి వెళ్లకుండా మీ దగ్గరే ఆగి. ఓకే, ఇదనమాట. ఈ తర్వాత ఈ 1 month టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూడండి, ఏదైనా ఒక మంచి కాయిన్ దొరుకుతుందేమో అని. ఇదిగోండి ఈ LSK ఆల్రెడీ 1 month లో స్టార్ట్ అయింది పెరుగుదల. మొదటి 15 రోజులు కంపల్సరిగా పెరుగుద్ది అని చెప్తున్నా, కావాలంటే చూసుకోవచ్చు. అలాగే ఇంకేదైనా ఉందా? లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ లోకి వెళ్ళేటప్పుడు అండి, ఎవరైనా సరే 2 సంవత్సరాలు నిండి ఉండాలి ఆ కాయిన్ లాంచ్ అయ్యి. అది గుర్తు పెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా కాయిన్ ని సెలెక్ట్ చేసుకోకూడదు. 2 years. ఇదిగోండి ఇక్కడ చూడండి, CHZ అనే కాయిన్ చిన్నగా పింక్ లైన్ తాగడానికి సిద్ధంగా ఉంది. దీన్ని నోట్ చేసుకోండి. 2 years అయ్యిందా అంటే ఎక్కువే అయింది. ఓకే, 2 years అయ్యిందా అంటే ఎక్కువే అయింది.
అయింది కాబట్టి ఇప్పుడు కేవలం ఇది 11 సెంట్లలో ఉంది. మీ టైం బాగుంటే ఇది ఒక 25 నుంచి 30 సెంట్లలోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఈ పింక్ లైన్ తాకినప్పుడు కేవలం 1 మంత్ టైం ఫ్రేమ్ యొక్క అవసరం మనకేమి లేదనుకుంటాం, కానీ అసలు అవసరమే ఇది. 1 మంత్ టైం ఫ్రేమ్ చాలా వాల్యూ. ఇక్కడ గనక ఏ కాయిన్ అయినా సరే మనకు పింక్ లైన్ తాకడానికి సిద్ధంగా ఉంది, ఎల్లో లైన్ అన్నా సరే లేదు తాకుతున్నా సరే అది భారీగా పెరుగుతుంది. ఇది ప్రత్యేకించి గుర్తు పెట్టుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేమైనా మంచి కాయిన్లు ఉన్నాయి అలా తాకేవి? ఇవన్నీ తాకాయి. లాస్ట్ మంత్ లో తాకిన తర్వాత భారీగా పెరిగింది. ఆ తర్వాత చివరిలో బీటీసీ ఎఫెక్ట్ తో కొంచెం డౌన్ అయింది. చివరి వారం రోజులు బీటీసీ డౌన్ అవడం వల్ల అది తగ్గింది అక్కడ. అలాగే సోల్ కాయిన్ చూడండి, ఇది అసలు మనకి మంచి ప్రాఫిట్లు ఇచ్చింది. సెప్టెంబర్ 2023 నుంచి కంటిన్యూగా ఇచ్చింది. దీంట్లో కోటీశ్వరులు అయిన వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. చూడండి, పింక్ లైన్ తాకిన తర్వాత ఒకేసారి పెరుగుకుంటూ వెళ్ళిపోయింది కంటిన్యూగా 3-4 నెలలు. కాబట్టి ఇలా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ టైం తీసుకొని మనం చేయాలి అంటే 1 మంత్ టైం ఫ్రేమే చూడాలి. ఇలా 2 లైన్లు తాకడానికి ఎలాగైతే ఇక్కడ ఎల్ఎస్కే కాయిన్ లో ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇలా ఎల్ఎస్కే కూడా పెరుగుతుంది. ఇంకా తాకడానికి సిద్ధంగా ఉంచి ఒక కాయిన్ ఇందాక సిహెచ్ఎల్. ఇది ఇలాంటి కాయిన్లు నోట్ చేసి పెట్టుకొని దాని మీద ఒక కన్ను వేసుకొని ఉండాలి. నెక్స్ట్ దీని కింద ఎంఏ అని మూడు కలర్లలో ఎంఏ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎంఏ అంటే మూవీ యావరేజ్. మరి ఈ మూవీ యావరేజ్ లు ఎల్లో లైన్ కి సంబంధించింది ఉంది, అలాగే పింక్ లైన్ కి సంబంధించింది ఉంది, అలాగే ఎల్లో లైన్, అలాగే పింక్ లైన్, అలాగే బ్లూ లైన్ కి సంబంధించి 3 కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటి వీటి వల్ల ప్రయోజనం అంటే ఇక్కడ మనకు కంపల్సరిగా ఎల్లో లైన్ అనేది 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో ఉన్నాం కాబట్టి 15x7 మల్టిప్లికేషన్ చేస్తే అసలు ఈ MA7 ఏంటి, 25 ఏంటి, 99 ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇక్కడ MA7 అంటే MA అంటే మూవింగ్ యావరేజ్ అంటే ఇదిగోండి కింద చూపిస్తుంది. ఈ యొక్క ఎల్లో లైన్ యొక్క మూవింగ్ యావరేజ్ ని మాత్రమే ఇది చూపిస్తుంది. ఎలా అంటే గడచిపోయినటువంటి కాలంలో ఈ లైన్ ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఎలా అంటే MA7x15 ఎందుకు మనం 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో ఉన్నాం కాబట్టి 15 నిమిషాలు x7 తోటి మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఒక 105 నిమిషాలు వస్తుంది. ఈ 105 నిమిషాల క్రితం ఈ కాయిన్ యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఏం చేయాలి అని గనక మనం పరిశీలించుకున్నట్లయితే ఈ 105 నిమిషాల క్రితం మనము అదే లైన్ గట్టిగా 105 నిమిషాలు అంటే లెక్క వేసుకుంటూ వెళ్ళండి. 5 గంటలకు 60 నిమిషాలు, అంతకు ముందు అంటే 4 గంటల 20 నిమిషాలు అప్పుడు చూద్దాం. నాలుగు గంటల 20 నిమిషాలు అప్పుడు ఎంత ఉందయా అంటే ఇది 11.562 అంటే నియర్లీ ఆ ప్రైజ్ ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రైజ్ ఎంత అనేది, ఎలా ఉంది ఈ కాయిన్ గంట క్రితం అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ దానికి సంబంధించిన ప్రైస్. అలాగే 25 అంటే ఇది కేవలం పింక్ లైన్ కు సంబంధించింది. 25x15 నియర్లీ ఒక 375 ఎంతో వస్తుంది. అప్పుడు 375 నిమిషాల క్రితం ఈ పింక్ లైన్ లో ఉన్నటువంటి ఈ పింక్ లైన్ అనేది ఎలా ఉంది, ఎంత పెరిగింది, ఒకేసారి పెరిగిందా, స్లోగా పెరిగిందా అన్న విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఈ బ్లూ లైన్ కు సంబంధించి 99x15 మల్టిప్లికేషన్ చేస్తే ఒక 1400-1300 చిల్లర ఎంతో వస్తుంది. ఆ అన్ని నిమిషాల క్రితం
ఇది ఎలా ఉంది అన్న విషయాన్ని మనం తెలుసు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ ఉపయోగం లేదు. కాకపోతే అసలు ఏంటో ఈ మూడు తెలియదనే భావన మీ మైండ్ లో ఉండకూడదు. కేవలం మూడింటికి సంబంధించి 3 లైన్లకి ఆ గంట క్రితం కానీ, ఆ కనీసం 6 గంటల క్రితం కానీ, లేదా ఒక రోజు క్రితం ఎలా ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవటానికి ఇక్కడ ఉపయోగపడుతుంది తప్ప ఇక ఎటువంటి ప్రయోజనం. కాకపోతే ఇక్కడ ప్రయోజనం ఏంటంటే MA7 అని, MA25 అని, MA99 అని ఎందుకు చూసుకోవాలి అంటే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇండికేటర్ సింబల్ ఉంది, కనిపిస్తుంది కదా పైన, ఇదిగోండి. ఈ ఇండికేటర్ సింబల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఇండికేటర్స్ అనే ఆప్షన్ ఉంది, రెండో ఆప్షన్. ఇక్కడ అన్ని ఉంటాయండి. ఇందులో ట్యూటోరియల్ అని, ఇండికేటర్స్ అని, డ్రాయింగ్ అని, స్టైల్ అని, డేట్ అని, మోర్ అని అన్ని రకాల ఆప్షన్స్. వీటిలో మనం ఇండికేటర్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సింది మూవింగ్ యావరేజ్ కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఇండికేటర్స్ మీకు తెలుసు, మెయిన్ ఇండికేటర్స్ 5 ఉంటాయి, సబ్ ఇండికేటర్స్ 7 ఉంటాయి. కానీ వీటిల్లో ఈ మెయిన్ ఇండికేటర్స్ లో మనం మూవింగ్ యావరేజ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే కాయిన్ యొక్క కదలిక మొత్తాన్ని ఇదే చెప్తుంది. అందుకని మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఒక 10 వాల్యూలు 10 టైం ఫ్రేమ్ లో ఇచ్చుకున్నాడు అంటే మీకు కావాలంటే ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 7 అంటే 25 అంటూ 99 అనేది 3 మనకి సిస్టమ్ తో పాటు అదే ఇస్తారు ఆటోమేటిక్. వీటికి సంబంధించి మార్చుకోవాలా అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు. ఇదిగోండి ఈ 7 ని తీసి 5 చేసుకోవచ్చు, ఈ 25 ని కూడా మార్చుకోవచ్చు, లేదా 99 ని కూడా మార్చుకోవచ్చు. ఇలా మార్చుకున్న తర్వాత ఇందాక గ్రాఫ్ చూసారు, ఇప్పుడు గ్రాఫ్ చూడండి, మార్క్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ చేసాం. ఇందాక గ్రాఫ్ కి ఇప్పుడు గ్రాఫ్ కి ఇక్కడ 5x15 చేసుకుంటే తెలుస్తుంది, 25x15 చేస్తే తెలుస్తుంది, 75x15 చేస్తే తెలుస్తుంది. అంతే తప్ప మనం ఇందాక చూసిన విధంగా ఇప్పుడు ఉండదు. మరి రెండిటికి తేడా ఏంటంటే ఇది మీకు తెలిసి ఉంటేనే మార్చుకోవాలి. సిస్టమ్ ఇచ్చేది కరెక్ట్ అన్నమాట. అది దాని పాటికి అది వాళ్ళు ఒక ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేశారంటే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తుంది. కానీ ఇక్కడ మనం గనక మార్చేమా అంటే దానికి సంబంధించిన అవగాహన మనకు కలిగి ఉంటేనే మార్పు. అంటే టైం తగ్గించుకొని చూసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ మనం మార్చుకుంటాం. అంతే తప్ప టైం చూసుకోకుండా మనం తెలియకుండా ఎలాగంటే అలా మార్చుకుంటే ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలర్ ఉంది, ఇది కూడా మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు, విడ్త్ కూడా మార్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్నటువంటి విడ్త్ అనేది ఫుల్ క్లారిటీగా లైన్ల రూపంలో ఉంది. ఇక్కడ లైన్ వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడే కనిపిస్తున్నాయి చూడండి ఒక డెల్టా సింబల్, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏ లైన్ ఇంకా తిక్కుగా కావాలా, ఇంకా తిక్కుగా కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదండి ఇంకా తగ్గించుకోవాలా, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ తిక్కు సెలెక్ట్ చేస్తున్నాను, కొంచెం తిక్కు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా తిక్ సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ కూడా తిక్ చేశాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా ఫుల్ క్లారిటీగా కనిపించాలి, కొంచెం బాగా చూసేదానికి అవగాహన కలిగి ఉండాలి అనుకున్నప్పుడు ఇలా మార్చుకోవడం తప్పు లేదు. పెద్ద లైన్లు బాగా కనిపిస్తాయి. మరి ఇందాకటి బాగుందా, ఇప్పుడు బాగుందా, మీకు ఎలా బాగుంది? మీ ఇష్టం, మీ ఆలోచన ప్రకారం చేసుకోండి. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. ఏది బాగుందండి? ఇది బాగుందా, ఇందాకటితో బాగుందా? నా వాయిస్ వినిపించట్లేదా? ఇప్పుడుదే బాగుంది. ఈ రెండింటికి తేడా ఏంటి ఎవరైనా అప్పుడు చెప్పగలరా? ఇందాక దానికి దీనికి రెండింటికి తేడా
థిక్నెస్ కాదు. ఏం అబ్జర్వ్ చేయాలి, చిన్న కథలాగా వింటూ ఉన్నారు. చూడండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూడండి, బాగా పరిశీలన చేయండి. ఇప్పుడు చూసాం కదా, బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మారుతున్నా చూడండి. ఏంటి తేడా? లైన్స్ బోర్డ్ లైన్సే కాదు మేడం, స్క్రీన్ కూడా వెనకది కనిపించదు, ఎప్పటికప్పుడు కుదించుకోపోతుంది. అంటే చిన్న స్క్రీనే కనిపిస్తుంది, మిగతా వెనక వైపున పూర్తి స్క్రీన్ కనిపించదు. ఓకేనా? అంటే కొంచెం వెనక్కి ముందుకు జరుపుకోవడానికి ఇక్కడ కూడా ఇగోండి ఇలా అవ్వాలి, కానీ అక్కడ అలా కాదు. లైన్ తగ్గించుకొని చూసుకోవడం వల్ల మనకి ఏంటంటే ప్రయోజనం, బాగా ఒకేసారి ఇదిగోండి వెనక్కి బాగా తిక్కుగా కాకుండా స్లోగా అయినా సరే బాగా క్లారిటీగా ఉంటది. దీనివల్ల ఏంటంటే ప్రయోజనం, లైన్ వెంటనే 15 నిమిషాల్లో ట్రేడింగ్ చేసేటప్పుడు వెంటనే మనం పట్టుకుంటాం, ఈ కాయిన్ పెరుగుతుంది, దీన్ని మనం చేసుకోవచ్చు అని. లేకపోతే మనకు అర్థం కాదు. అదనమాట. ఓకే, ఇలా మీకు కావాల్సిన ఇండికేటర్స్ లో ఏదైనా మార్చుకోవచ్చు. అలాగే ఆ చివరి ఉంది చూడండి, లాస్ట్ లో కలర్ కూడా మీకు నచ్చిన కలర్ మార్చు. కలర్ లో కూడా ఎవరికి ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ ని కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇదనమాట. కాబట్టి ఎవరికి నచ్చిన కలర్ లో వాళ్ళు మార్చుకోవచ్చు. కాకపోతే ఎల్లో లైన్ కి ఎల్లో కలరే ఉండాలి, పింక్ లైన్ కి పింక్ కలరే ఉండాలి, బ్లూ లైన్ కి బ్లూ కలరే ఉండాలి. ఇది దీనికి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడే కాయిన్ లో చూడండి అనేక రకాల ప్రైస్లు ఉంటాయి. ఫస్ట్ 0.1073, తర్వాత కొంత అట్లా 4 ప్రైజ్లు ఇచ్చారు. ఈ 4 ప్రైజ్లని ప్రతిరోజు రీచ్ అవుతుందా అంటే అది తప్పు. ప్రతిరోజు రీచ్ అవ్వాలి అనే రూల్ లేదు, అవ్వకూడని రూల్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ కంటే ఇంకొక ఏదైనా ఒక కాయిన్ తీసుకోండి, దాంట్లో కూడా ప్రతి దానికి కూడా 4 బేస్లు ఇస్తాడు. కొన్నిటికి 5 ఇస్తాడు. ఇక్కడ 4 ప్రైజ్లు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఒకటి చూసుకోవచ్చు. ఏ ప్రైస్ దగ్గర ఆగిందా, ఏమైనా ఆగిందా, లేక కంటిన్యూగా పెరిగిందా అనేది వీటిని చూసుకొని మనం అవగాహన చేసుకుంటాం. అంతే తప్ప అట్లా పెరగాలి అంటే మరి 57 దగ్గర ఆగకుండా 58, 59 దగ్గరే ఆగాలి కదా. అట్లా కాదు. కొంతమంది దీన్ని చూసి మోసపోయి సెల్ ఆర్డర్ ఇక్కడ పెడుతున్నారు. ఇది తప్పు. సెల్ ఆర్డర్ అక్కడ పెట్టకూడదు, అది తప్పు అండి. అక్కడ పెట్టేమంటే అది అంత దూరం పెరగచ్చు, పెరగకపోవచ్చు, ఈ లోపు ఒకసారి తగ్గవచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కంపల్సరిగా ఏ చోట ఏ ధర వద్ద దాకా పెరిగింది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ దాకా పెరిగింది, మళ్ళీ ఇక్కడే స్లో అయింది, మళ్ళా పెరుగుతుంది అనేది దీన్ని చూసి అర్థం చేసుకుంటాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్రైస్ ఎంత, ఆ నెక్స్ట్ ప్రైస్ ఎంత, అది పెరుగుతూ పోయేటప్పుడు చెప్తాం. ఓకేనా? ఇలా ఇక్కడ ఉన్న దాన్ని చూసుకొని మోసపోవద్దు, అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే ఇప్పుడు కనుక ఇది ఇక్కడ యూ కర్వ్ తీసుకుంటే ఎల్లో లైన్ ఓకే ఎంటర్ అవ్వచ్చు. ఎల్లో లైన్ యూ కర్వ్ తీసుకుందంటే మాత్రం బ్రహ్మాండంగా ఎంటర్ కావచ్చు, నో డౌట్ అందుకు. అది లేకపోతే మనం ఏం చేయలేం. అది డౌన్ అవుతుంటే మనం ఏం చేయలేం. కావాలంటే ఇక్కడ ఉన్న అన్ని కాయిన్లు ఇందా మీకు చెప్పుకుంటూ వచ్చాం, దాంట్లో హైగా ఉంది విజిఎక్స్, హైగా ఉంది, బాగా ప్రాఫిట్ తోటి ముందుకు వెళ్తుంది, యూ కర్వ్ తీసుకుంది, పైనే వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా రెండోసారి పైనే యూ కర్వ్ తీసుకుంది. మనకి ఇది కంపల్సరీగా ఫస్ట్ 15 నిమిషాల్లోనే
ఇది మీకు ఖచ్చితంగా పెరుగుద్దని చెప్పిన తర్వాత కొంచెం వెయిట్ చూడండి అని చెప్పాం కదా, ఆ తర్వాత వెంటనే కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ లో మనం అనుకున్న ప్రాఫిట్ మనకి ఇచ్చింది అనమాట. ఇంకా ఉండాలా అంటే ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్ క్రాస్ చేస్తుంది, గమనించుకోండి. ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి 5:30కు మొదలైంది కదా, ఈ రోజు ఈ 976ని మధ్యాహ్నంలోపు గంటకు అరగంటకు అది క్రాస్ చేస్తారు. ఎందుకంటే ఫైనల్ గా యూ కర్వ్ తీసుకుంది కాబట్టి ఫైనల్ గా అప్పుడు ఖచ్చితంగా ఈ హై ప్రైస్ క్రాస్ చేస్తుంది అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. చివరగా ఈ అవకాశం మనం అంతే తప్ప, ఇదిగోండి గతంలో ఉన్న హై ప్రైస్ ఇక్కడ క్రాస్ అయ్యింది, గతంలో ఉన్న హై ప్రైస్ క్రాస్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా 977 క్రాస్ చేయడం పెద్ద పనేం కాదు, జస్ట్ ఆ పైన అది మార్చుకుంటూ వెళ్తుంది. ఇది పెరిగేటప్పటికి ఈ హై ప్రైస్ కూడా మారుతూ ఉంది, గమనించండి. ఇక్కడ ఆయన యొక్క ధర పెరుగుతుంటే అది కూడా పెంచుకుంటూ పోతుంది, అది అక్కడ ఆగదు. కానీ ఇందాకున్న 970 చిల్లరను తాకుద్ది అనేది మీరు గుర్తుంచుకోవాలి, అంతే తప్ప అది పెరిగినంత దూరం పెరుగుద్ది అనుకుంటే తప్పు. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఇక్కడ ఏమైతుందంటే ఇందాక 977 ఉంది, ఇది పెరిగే సమయంలో అక్కడికి రీచ్ అయింది ఖచ్చితంగా అనేది మనకు తెలుసు. దాన్ని సెల్ ఆర్డర్ పెట్టుకోవాలి తప్ప ఇది పెరుగుతూ పోతుంది కదా పైన కూడా నేను కూడా పెంచుతూ పోతాను అంటే అవ్వదు. ఓకేనా, ఇదనమాట. అది కొంచెం చూడండి 977 నియర్ గా రీచ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనం సెల్ అయిపోయాం, అప్పుడు పరిశీలన చేయాలి మరలా. అంతేకాని ఇప్పుడు సెల్ అయ్యాను మరలా దీంట్లోనే ఉండాలి అంటే అది కూడా తప్పేనండి, అలా ఉండకూడదు, అలా చేయడం కూడా తప్పే. ఇప్పుడు 991 పాయింట్కి వెళ్ళింది, మరి దాన్ని సెల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు తప్పు చేశారని అర్థం. స్టార్ట్ అయ్యింది, యూ కర్వ్ తీసుకొని పెరుగుదల స్టార్ట్ అయింది. అప్పుడు మనము ఇక్కడున్న హై ప్రైస్ ఎంత ఉంది, చాలా దూరం ఉంటది కదా ఈ రెండింటికి మధ్య గ్యాప్, అప్పుడు దాన్ని ఎంటర్ చేయొచ్చు తప్ప పెరుగుతూ పోతుందని దాన్ని పెంచకూడదు. ఇది ఒక్కటి మాత్రం గుర్తు, ఇది దీనికి సంబంధించి. ఓకే, ఇప్పుడు మీకు ఈ రోజు చెప్పిన దాంట్లో ప్రధానంగా అవసరమైన టైం ఫ్రేమ్లు. టైం ఫ్రేమ్ల తర్వాత 3 రకాల వర్గీకరణ చేసుకుంటాం టైం ఫ్రేమ్ని. ఫస్ట్ 15 నిమిషాలు, 1 అవర్, 4 అవర్ ఒక గ్రూప్. తర్వాత 1 డే, 3 డే, 1 వీక్ ఇది ఒక గ్రూప్. లాస్ట్ గా 1 మంత్ ఒక గ్రూప్. అయితే మొదటి 3 టైం ఫ్రేముల్లో ఏ 2 టైం ఫ్రేముల్లో గ్రీన్ క్యాండిల్ ఉన్న ట్రేడింగ్ చేయొద్దు, ఇప్పుడున్న ట్రెండ్ మారింది. ఇదే సెప్టెంబర్ తర్వాత ఏ 2 టైం ఫ్రేముల్లో గ్రీన్ ఉన్నా అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది కూడా గ్రీన్ అవుతుంది, అప్పుడు మార్కెట్ విధానం మారుతుంది. అందుకని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3 గ్రీన్ క్యాండిల్ ఉంటేనే ట్రేడింగ్ చేయాలి. ఆ 15 నిమిషాల టైం ఫ్రేమ్ వరకు మాత్రమే ఆ కాయిన్, ఆ 15 నిమిషాల వరకు మాత్రమే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఓకే, నెక్స్ట్ రెండోది, ఎప్పుడైతే రెండిట్లో రెడ్ ఉండి ఒక దాంట్లో గ్రీన్ ఉంటే అది కంటిన్యూగా పెరగదు, ఖచ్చితంగా తగ్గిపోతుంది. కనుక అక్కడ ప్రాఫిట్ తీసుకుని బయటికి వెళ్ళడం తప్ప తాత్కాలిక పెరుగుదల మాత్రమే, అది ఆ కాయిన్ కంటిన్యూగా పెరగదు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీని తర్వాత 1 డే టైం ఫ్రేమ్ కానివ్వండి, లేదా 3 డే టైం ఫ్రేమ్ కానివ్వండి, లేకపోతే 1 వీక్ టైం ఫ్రేమ్ కానివ్వండి, ఇక్కడ కాయిన్ యొక్క తగ్గుదలలో నుండి పెరుగుతుందా లేకపోతే ఎన్ని రోజులకు పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఒక వారం క్రితం బాగా తగ్గిపోయింది, ఇక్కడ ఏదన్నా మనకు ఉపయోగపడుతుందా అనుకుంటే అక్కడ చూసి ఓహో ఇంక ఇది పెరుగుతుంది లేదా ఇంకా చాలా టైం పడుతుంది అని నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 1 మంత్ టైం ఫ్రేమ్, ఇది కేవలం లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ ను తాకడానికి సిద్ధంగా ఉంటే మంచి ప్రాఫిట్ ఇస్తుంది, కంటిన్యూగా 10-15 రోజులు ఇస్తుంది. అయితే ఒకేసారి పెరగదు, కొంచెం పెరుగుతుంది మరలా తగ్గుతుంది మళ్ళా పెరుగుతుంది, అంతే తప్ప నిరంతరంగా ఒకేసారి పెరగదు, ఒకేసారి పెరగదు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఉన్న MA7 అని
అక్కడ 25 అని 99 అని వాటి గురించి చెప్పాం. వీటికంటే తర్వాత ఇండికేటర్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేశాం. ఈ ఇండికేటర్స్ లో మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అలాగే పైన ఇన్ఫోలోకి వెళ్ళాక కాయిన్ యొక్క పేరు ఏంటో మనకు తెలియాలి. వయాగ్రా టోకెన్ అనో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి వస్తుంటాయి. వీటికి ఉన్న పేరుని షార్ట్ కట్ లో పెట్టుంటారు. ఇక్కడ ఆల్ టైమ్ హైని లోని రెండింటిని చెక్ చేసుకోవాలి. ఆల్ టైమ్ హై ప్రైస్ ఎంత ఉంది, లో ప్రైస్ ఎప్పుడు, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తేదీ, ఇవి రెండు కనుక కరెక్ట్ గా ఉంటే ఓకే. అట్లా లేదనుకోండి, ఇది ఏదో ఒక కాయిన్ లో తీసుకొచ్చి దీంట్లో మెర్జ్ చేశారో స్వాప్ చేశారో అని చెప్పారు. అలాగే టోటల్ సప్లై, మాక్సిమం సప్లై ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకొని అప్పుడు ట్రేడింగ్ కి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఇదిగోండి ఇక్కడ చూడండి, రెండోసారి ఇక్కడ యూ కర్వ్ తీసుకుంది కాబట్టి ఎంతో కొంత పెరుగుతూ ముందుకు వెళ్తుంది ఆ కాయిన్. అది కూడా మీరు గమనించుకోవాలి. దాని తర్వాత ఏం చెప్పామంటే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఒక్కొక్క ప్రైస్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ ప్రైజ్ ని టాప్ ప్రైజ్ ని సెల్ ఆర్డర్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మారుతూ ఉంటుంది. ఇది ఇక్కడ స్టాండర్డ్ గా నిలవదు. ఈ కాయిన్ ఇక్కడ నుంచి పెరిగేటప్పుడు ఆ పైన ఉన్నది కూడా మారుతూ ఉంటుంది. కాకపోతే యూ కర్వ్ తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఏ ప్రైస్ ఇక్కడ ఉందో దగ్గరగా రెండోసారి యూ కర్వ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కేవలం దాని వరకు మాత్రమే పెట్టుకోండి. అక్కడ సెల్ అవుతుంది తప్ప ఇది పెరుగుతూ పోతున్నప్పుడు నేను కూడా పెంచుతూ పోతానంటే అది కరెక్ట్ కాదు. అలా పెరగదు కూడా. ఇక్కడ చూసుకోవచ్చు విజెక్స్ అలా లేదు. అదిగోండి అనుకున్న దాని వరకు వెళ్ళిపోయింది, మరలా తగ్గిపోతుంది. ఓకే, దీంట్లో రేపు వస్తుంది ఈ క్యాండిల్ ఎందుకు ఏర్పడుతుంది, ఎందుకు అప్పుడు మనం దాంట్లోనే చేయాలా అనే విషయం రేపు వస్తుంది. ఓకే రైట్ అండి. నిన్నటి నోట్స్ ఒక 5 పాయింట్లు, ఈ రోజు ఒక 3 పాయింట్లు ఉన్నాయి. వీటి నోట్ చేసుకోండి. ఈ నోట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నిర్మయ్ గారు మీరు కూడా నోట్ చేయండి బాగా నీట్గా. ఓకే, ఇది చాలా అవసరం మనకు, నోట్ చేయండి. ఓకే సార్. ఓకే అండి, నోట్ చేసుకోండి సార్. అడ్వాన్స్డ్ అని పెట్టుకోండి. ఇది లెవెల్ 1 కాదు, అడ్వాన్స్డ్ క్లాస్ అని పెట్టుకున్నాక టెక్నిక్స్ అని పెట్టుకోండి. ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఏ కాయిన్ అయినా సరే మనం దేని ద్వారా లేదా దేని ఆధారంగా కాయిన్లోనికి ఎంటర్ అవ్వాలి అంటే ఈ క్రింద తెలిపిన 4 విషయాలు పాటించాలి. 1 ఇట్లాగే రాసుకోండి, పక్కన ఇట్లాగే కరువు పెట్టుకుంటాం. 1 యూ కర్వ్, 2 వి కర్వ్, 1 యూ కర్వ్ అండి, 2 వి కర్వ్, 3 లో ప్రైస్ నంబర్, ఇలాగే రాసుకోండి లో ప్రైస్ నంబర్, 4 హై ప్రైస్ నంబర్. ఇంకొకసారి చెప్తున్నాను, 1 యూ కర్వ్ అండి, 2 వి కర్వ్, 3 లో ప్రైస్ నంబర్, 4 హై ప్రైస్ నంబర్.
నెక్స్ట్ ఇప్పుడు యూ షేప్ అని హెడింగ్ పెట్టు. యూ షేప్ ఏదైనా ఒక కాయిన్లో యూ షేప్ లో ఎంటర్ అయి ఎల్లో లైన్ అనేది యూ షేప్ లో ఎంటర్ అయ్యేది కూడా ఎల్లో లైన్ లోనే అండి, అది గుర్తుపెట్టుకోండి. యూ షేప్ లో ఎంటర్ అయి ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ తాకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రాఫిట్ అనేది ఒక రకంగాను పింక్ లైన్ క్రాస్ అయిన తర్వాత ఆ కాయిన్ లో వచ్చే ప్రాఫిట్ అధికంగా ఉంటుంది. అంటే ఏం లేదండి, ఇది సపోజ్ యూ కర్వ్ తీసుకుంది, పింక్ లైన్ తాకేదాకా వచ్చేది చిన్నగా ఉంటుంది. ఒక్కసారి పింక్ లైన్ క్రాస్ అయిన తర్వాత మాత్రం ప్రాఫిట్ అధికంగా, ఆ కాయిన్ తగ్గిపోవచ్చు పెరగచ్చు తెలియదు, కానీ అక్కడ తాకిన తరువాత ప్రాఫిట్ ఎక్కువ. అది వి షేప్ అనేది వి షేప్ లో కూడా ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా పింక్ లైన్ కు బ్లూ లైన్ కు పింక్ లైన్ కు మరియు బ్లూ లైన్ మధ్య వి షేప్ తీసుకున్నట్లయితే ఆ కాయిన్ భారీ పెరుగుదల చూపించు. ఓకే, నెక్స్ట్ పాయింట్ లో ప్రైస్ నంబర్ అని హెడింగ్ పెట్టు. ఏదైనా ఒక కాయిన్ లో లో ప్రైస్ నంబర్ ఏర్పడిన తర్వాత షేప్ లో వి షేప్ లో కానీ ఎంటర్ అయినట్లయితే పింక్ లైన్ తాకే వరకు లేక పింక్ లైన్ తాకే ముందు లేక పింక్ లైన్ తాకక ముందు మినిమం ప్రాఫిట్ అనేది పొందవచ్చు.
మినిమం ప్రాఫిట్ అనేది పొందవచ్చు. కింద నోట్ ఆ తర్వాత ఆ కాయిన్లో ట్రేడింగ్ చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ హై ప్రైజ్ నంబర్ ఏదైనా కాయిన్ హై ప్రైజ్ నంబర్ ఏర్పడినట్లయితే కంటిన్యూగా పెరగదు. కాబట్టి ఆ కాయిన్ లో నుండి ఎగ్జిట్ అయి ఆ తర్వాత మరలా ఎక్కడైనా ఎల్లో లైన్ అనేది యూకరు తీసుకున్నప్పుడు మరలా ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, తర్వాత పాయింట్ 0 తర్వాత 4 డిజిట్లు ఉన్నటువంటి కాయిన్లో 0 తర్వాత 4 డిజిట్లు ఉన్నటువంటి కాయిన్లో ప్రాఫిట్ అనేది ఇంటికాడవా? నాకు ఫోన్ పే చెప్తా, కందు కట్టాలా చెప్తుండే ఎంత చేయాలను.